ఫుట్బాల్ సోదరా, నీ ఫుట్బాల్ బాంబు చాలా బాగానే పనిచేస్తుందా? షేర్ సింగ్, నీ బాధలన్నిటికీ టాటా చెప్పేయి షేర్ సింగ్. ఇప్పుడు నీతో ఫుట్బాల్ అన్నా ఉన్నాడు. ఈ ఫుట్బాల్ ని ఎవరైతే చేత్తో తీస్తారో వాళ్ళని ఆ దేవుడే తీసుకుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వు చూడు. హలో సౌజన్య, ఈ ఫుట్బాల్ ఆగే లోపు నీ కొట్లో ఉన్న మొత్తం బంగారాన్ని మా అసిస్టెంట్ల చేతికి చిక్కాలి, లేదంటే కాదంటే ఏంటి? నువ్వు నన్ను ఎంత బెదిరించినా సరే నేను అసలు భయపడను. ఇప్పుడు చూడు, నేను పోలీసులకు ఫోన్ చేసి నీ గురించి చెప్పబోతున్నాను. ఇలా చూడు, ఇలా చూడు, బాలు ఆగబోతోంది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాసు? ఎందుకోసం ఇలా ఆపావు నువ్వు? ఎందుకు బాల్ ఆపావు నువ్వు? ఇప్పుడు అందరూ పడుకోండి కిందకి. చూసేవుగా, నా మాట నమ్మలేదు. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అని అర్థం చేసుకోవాలి. త్వరగా 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 మూట కట్టండి. శభాష్, అన్ని నగలు తీసుకోండి, ఒక్క నగ కూడా మిస్ కాకూడదు. అరవకండి. ఆపమన్నానా? ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టని టీ. షేర్ సింగ్, నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. ఎందుకంటే చట్టం యొక్క కాళ్ళు చాలా పొడుగైనవి. నేను పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అరే, వీడు ఎవరి పిల్లాడు? నన్నెత్తుకో నన్నెత్తుకో అని ఓ గొడవ చేసేస్తున్నాడు. మరేం పర్వాలేదు, రా రా చెప్తాను. రండి రండి, త్వరగా రండి. ఫుట్బాల్ సోదరా, మన దగ్గర ఉన్న ఫుట్బాల్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఓ షేర్ సింగ్, నువ్వు తప్పించుకునే అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గట్టు బట్టు నుంచి తప్పించుకోలేవు. ఇక దొంగతనం చేసిన వస్తువులు మాకే చేయండి. మీరే వచ్చి సరెండర్ అయిపోండి, అర్థమైందా? సోదరా, వీళ్ళిద్దరిని ఖైమా కొట్టే వెళ్ళు. అరే అరే అరే, దగ్గరికి రాకండి, దగ్గరికి రాకండి. అసలు ఏమనుకుంటున్నావు? నేను పోరాడలేననుకుంటున్నావా? నేను బాగా కొడతాను, చూస్తావా నా పవర్? ఇదిగో చూడు. చూసావా నా పవర్ ఏంటో? గట్టు గట్టు ఎక్కడున్నావు? చూసావా బట్టు ఎంత గట్టిగా కొట్టాను? థ్యాంక్ యూ బట్టు గారు, మీ పంచులో నిజంగానే పవర్ ఉంది. నా పన్ను కూడా విరిగిపోయింది.
నేను ఇంతసేపు నిన్నే కొట్టానా అయితే మరి ఐఎమ్ వెరీ సారీ దయచేసి నన్ను క్షమించు గట్టు. ప్లీజ్ బట్టు గారు, నన్ను కొట్టడం మానేసి కొంచెం సైడ్ ఇస్తే నేను వెళ్ళి ఈ పని చూస్తాను. థ్యాంక్ యూ. రండి రండి. సార్, వేడి సూపు రెడీగా ఉంది, వచ్చి తాగి వెళ్ళండి సార్. గట్టు బట్టు సార్లకి వినిపించినట్టుగా లేదు, అందువల్ల నేనే పైకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తాను సార్. గట్టు బట్టు సార్లు ఎందుకు పైకెక్కడానికి ఇంత కఠినమైన దారిని పెట్టుకున్నారో తెలియట్లేదే. వేడి సూపు తీసుకొస్తున్నాను సారు, ఇది తాగండి, ఇటు చూడండి సారు, ఇదిగో సారు సూపు రెడీ, తాగండి సారు. సారు ఓహో, టింగ్ టాంగ్. సారీ టింగ్ టాంగ్, మేము మీరున్నది చూసుకోలేదు. సరే, ఇప్పుడు మీరు నాకు మళ్ళీ సూపు పెట్టిస్తారా? ప్లీజ్ టింగ్ టాంగ్. ఓకే సారు, ఇప్పుడే తీసుకొస్తాను. అరే రే గట్టు, త్వరగా నీ ప్రాక్టీస్ ఫినిష్ చేయి. నా 6th సెన్స్ ఏమంటుందంటే ఇక్కడితో సమస్య రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. బట్టు గారు, మీ 6th సెన్స్ రేంజ్ రోజు రోజుకి పెద్దదైపోతోంది. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాం, ఇక్కడ మనకి సమస్య ఏముంటుంది చెప్పండి? ఫుట్బాల్ సోదరా, ఇకపై నేను ప్రశాంతంగా ఉండలేను. ఎన్నో రోజుల నుంచి గట్టు బట్టిను నాశనం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. నా కలని నువ్వు నెరవేర్చాలి. దాయాబాయా, గట్టు బట్టుని ప్రపంచం నుంచి పైకి పంపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరెప్పుడు మీ వ్యధబుద్ధి చూపిస్తున్నారు. ఇవ్వండి, నాకు సగం ఇవ్వండి. మీ దగ్గర ఉన్న దాంట్లో సగం నాకు కూడా ఎప్పుడు ఇవ్వాలి. ఇది నాది, అర్థమైందా? ఇది నా సంపాదనలో భాగం నాకు ఎప్పుడూ ఉండాలి. మాకు తెలిసిపోయింది బాస్, మా దగ్గర ఏమున్నా సరే అందులో సగం భాగం మీకు సొంతం బాస్. ఇదిగో ఈ బాల్ ని పట్టుకోండి, ఈ బాల్ ని తీసుకెళ్లి గట్టు బట్టు ఆఫీస్ లో మెల్లిగా తోసేయండి. మిగతా పనులన్నీ ఈ బాల్ తానుగా చేసేస్తుంది. నాయనో, ఏంటిది? టీవీ నుంచి ఫుట్బాల్ ఇక్కడికి వచ్చేసింది. పర్వాలేదులే, ఏవైతే ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. బట్టు గారు ఎందుకు అరిచారు? ఏమైంది బట్టు గారు? టింగ్ టాంగ్, తప్పుకో! సార్, ఎందుకు ఇలా చేశారు? ఓహో, సారీ టింగ్ టాంగ్. ఈ రోజంతా నేను సూప్ తో స్నానం చేస్తూనే ఉన్నాను. ఏమైంది బట్టు గారు? ఎక్కడున్నారు? ఎందుకు అరిచారు చెప్పండి. అరే, మిమ్మల్ని అసలు ఎవరు ఇంట్లోకి రానిచ్చారు? టింగ్ టాంగ్, నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు లోపలికి వచ్చేంత వరకు బయటికి పంపించు. బట్టు గారు, మీరు ఎక్కడున్నారు? బయటికి వెళ్ళండి. చెప్పండి, మీకు తెలియట్లేదా? బయటికి వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. అరే గట్టు, నేనే నీ ప్రాణమిత్రుణ్ణి బట్టుని, నన్నే నువ్వు కనిపెట్టలేకపోయావా? గొంతు వినడానికి వచ్చు బట్టు గారి గొంతులా ఉంది. ఏంటి బట్టు గారు, మీరా ఇలా అయ్యారు? అరే ఏం చెప్పరు. ఆ గట్టు,
నీకు విషయం తెలుసా? ఎక్కడి నుంచో ఒక ఫుట్బాల్ వచ్చింది. అప్పుడు అది మొహం పాపంగా పెట్టుకొని నన్ను ఎత్తుకో అని చెప్పింది. నేను ఎమోషనల్ అయిపోయాను. ఆ బాల్ తీసుకోగానే డమాల్ అని ఆ బాల్ బ్లాస్ట్ అయిపోయింది. బాల్ బ్లాస్ట్ అయిపోయిందా? అయినా బాల్ ఎలా లోపలికి వస్తుంది బట్టు? బహుశా దీని కారణం ఎవరు అయి ఉంటారు?